కోంపల్లిలోని రోమా హాస్పిటల్ కు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా ఆధునిక వైద్య సేవలు అందిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఈ హాస్పిటల్ మోకాలు నొప్పి, కీలు మార్పిడి, వెన్ను నొప్పి తదితర సమస్యలకు ఎంతో అనుభవం ఉన్నటువంటి వైద్యులతో పేషెంట్ కి అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. ఆపరేషన్ అంటే భయం ఉన్నవారికి అవగాహన కల్పిస్తూ వైద్య సేవలను అందిస్తున్నామని హాస్పిటల్ వైద్యులు చెబుతున్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వెంకట్ స్వామి. నేను యూకేలో ట్రైన్ అయిన ఆర్థోపెడిక్ సర్జన్ని. సో ఎంబీబీఎస్ ఏమో ఇక్కడే వరంగల్లో చేశాను. సో మనకి మోకాల్ మార్పిడి, నీ రీప్లేస్మెంటు, జనరల్ పబ్లిక్ అవేర్నెస్ గురించి దాంట్లో భాగంగా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసే దృష్టితో సో మనం ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నాము. సో మోకాళ్ళ నొప్పి కానీ అరగడం కానీ దాదాపుగా 50-60 సంవత్సరం 50-60 డెకేడ్స్లో వస్తుంది. సింపుల్ డయాగ్నోసిస్ అంటే సాధారణంగా వాళ్ళు చెప్పిన విషయాలన్నీ విని ఒక ఎక్స్రేతో సాధారణంగా డయాగ్నోస్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఎంఆర్ఐ లేదంటే ఆర్థ్రోస్కోపీ అవసరం పడవచ్చు, కానీ చాలా అరుదుగా. ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత సో దీనికి మామూలుగా ఒక 4 రకాల ట్రీట్మెంట్స్ అడ్వైజ్ చేస్తారు డాక్టర్. మామూలుగా మెడిసిన్స్ ఫస్ట్ ట్రీట్మెంట్లో భాగంగా ఇంజెక్షన్స్, 2 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. పిఆర్పి ఇంజెక్షన్స్ అనేటివి ఇస్తున్నారు, కానీ వాటి యొక్క లాభము అయ్యేదానికంటే ఎక్కువ డాక్టర్స్ రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ అయ్యే లాభం కంటే ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో 2వ రకమైన ఇంజెక్షన్స్ ఏమంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్. ఇవి అద్భుతంగా పనిచేస్తాయి, కానీ సో వాటిని జుడిషియస్గా లిమిటెడ్గా వాడాలి. ఆపరేషన్ అవసరం లేని పేషెంట్స్కు ఇవి ఇవ్వచ్చు. లేదంటే అంటే స్టెరైల్ కండిషన్స్లో జాగ్రత్తలు తీసుకొని ఇస్తే దాంట్లో లిమిటెడ్ రోల్ ఉంటుంది. నా పేరు శిరీష, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రోమా హాస్పిటల్ కొంపల్లి. రోమా హాస్పిటల్లో అన్ని రకాల స్పెషాలిటీస్తో ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. రకరకాల స్పెషలైజేషన్స్, అన్ని రకాల ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండ్ కన్సల్టెంట్స్తో ఈ రోమా హాస్పిటల్లో ఫెసిలిటీస్ అవైలబుల్ మన దగ్గర ఉన్నాయి. వెల్ ఎక్విప్డ్ ఓటీస్, which is fully laminar oriented operation theaters, all sorts of ICUs and multi-speciality treatments are available in Roma Hospital.